హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వృషభ మూవీ రివ్యూ. హీరో మోహన్ లాల్. ఎన్నో విజయాలు, మన్యం పులి, దృశ్యం 2, దృశ్యం 1, లూసిఫర్ ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మోహన్ లాల్ ఈ సినిమాకి చాలా అంటే డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. అసలు ఏంటి ఈ సినిమాలో లోటుపాట్లు అని తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ డైరెక్టర్ కన్నడ హీరో తోటి పొగరు మూవీ తీశాడు. అది మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆయన అంతకు ముందు కూడా మంచి బ్లాక్ బస్టర్ తీశాడు. ఇతని పేరు నందకిషోర్. మూవీ విషయానికి వస్తే బడ్జెట్ 70 crore. ఫస్ట్ డే 1 crore కలెక్ట్ చేసింది. మన తెలుగులో అయితే గీత ఆర్ట్స్ దీని రైట్స్ కొనుక్కుని రిలీజ్ చేశారు. ఆలీ గారు కూడా చిన్న క్యారెక్టర్ అయితే చేశారు ఇందులో. ఇక పాజిటివ్ విషయానికి వస్తే కేజీఎఫ్ విలన్ ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. మన మోహన్ లాల్ గారి ఓల్డ్ లుక్స్ ఉంటాయి ఇందులో, చాలా బాగుంటుంది. సెకండ్ ఫైట్ ఒకటి బాగుంది. ఇంకోటి విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బాగుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే హీరో సన్ ఎంట్రీ బాగోదు. హీరోయిన్ ఎంట్రీ తర్వాత ఇచ్చే స్పీచ్ అస్సలు బాగోదు. ఇందులో అఘోరాల సాయి కుమార్ తమ్ముడు నటించాడు. ఆయన కూడా అంత క్యారెక్టరైజ్ బాగాలేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు మూవీ అంతగా ఏం లేదు. స్టోరీ కూడా ఏమీ లేదు మూవీలో. ఇక స్టోరీ విషయానికి వస్తే రాజుల కాలం నాటి యుద్ధంతో మూవీ స్టార్ట్ అవుతుంది. విలన్ చంపే తరుణంలో ఒక పిల్లవాడిని చంపుతాడు హీరో. ఆ తల్లి నీ కొడుకు కూడా ఇలాగే చనిపోతాడు అని శపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక తండ్రి కొడుకుల కథ. శాపంతో ఉన్న తండ్రి ఆ కొడుకుని ఏం చేశాడు, దూరమైన కొడుకు ఎలా తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చిన కొడుకు తల్లిని ఎందుకు చంపాడు, తండ్రిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అన్నదే మూవీ. ఇది 2 జన్మలుగా తీశాడు. ఒకటి రాజుల కాలంలో జరిగే జన్మ, ఒకటి మన కాలపులో తండ్రి కొడుకులుగా కూడా నటించారు. కొడుకుగా చేసిన హీరో అయితే చాలా బాగానే చేశాడని చెప్పాలి. ఒక విషయానికి వస్తే మోహన్ లాల్ సైడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మోహన్ లాల్ నటించిన మూవీస్ లో ఏ మూవీ మీకు ఇష్టమో కింద కామెంట్ చేయండి. వృషభ అని తెలుగులో ఇది 2025లో ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. కావాలంటే ఈ మూవీ కూడా ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.